కొంతమంది మా దగ్గరకు వస్తారండి. వచ్చి 2 మంత్స్ అవుతుంది మేడం పీరియడ్ రావట్లేదు, 3 మంత్స్ అవుతుంది పీరియడ్ రావట్లేదు. అసలు 2 మంత్స్‌కి ఒకసారి లేదా 1.5 మంత్, 3 మంత్స్‌కి ఒకసారి పీరియడ్ వస్తాయా? అండ్ ఇలా వస్తే మంచిదేనా? లేదా దీనికి చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అండ్ దీనికి ప్రెగ్నెన్సీ రావటానికి ఏమైనా రిలేషన్ ఉందా? దీని గురించి మాట్లాడదామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరలీ ఫీమేల్స్కి పీరియడ్స్ అనేవి నెల కరెక్ట్గా రావాల్సిందే. ఏదేమైనా సరే పీరియడ్ టైంకి రాలేదు అంటే ఆ విమెన్కి చాలా టెన్షన్ అయిపోతుంది. విమెన్కే కాదు, వాళ్ళ మదర్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పీరియడ్ ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఉమెన్స్ లైఫ్. సైకిల్స్ కరెక్ట్గా రావటం, సైకిల్స్ టైంకి రావటము చాలా ఇంపార్టెంట్. సో ఎంతోమంది పిల్లల గురించి కంటే కూడా కొంతమంది మాకు పీరియడ్స్ టైంకి రావట్లేదు మేడం, టెన్షన్ అయిపోతుంది, వచ్చినా కూడా కొంచెమే బ్లీడ్ అవుతుంది, మంచిగా బ్లీడ్ రావాలి, మళ్ళీ పీరియడ్ కూడా టైంకి వచ్చినా కొంచెం కాదు మంచిగా బ్లీడ్ అవ్వాలి. సో ఇలా ఉంటేనే మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. సో వాట్ హ్యాస్ దిస్ ఇన్ రిలేషన్ టు ప్రెగ్నెన్సీ? దీని గురించి మాట్లాడతాం. జనరలీ పీరియడ్స్ వచ్చేది అండం విడుదలైన తర్వాత. ఇన్ కేస్ ఆ అండం కనుక ఫర్టిలైజ్ కాలేదు అంటే అప్పుడు పీరియడ్స్ వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ నార్మల్ థింగ్. ఒకవేళ ఆ ఎగ్ అనేది ఫర్టిలైజ్ అయిందనుకోండి స్పర్మ్ తోటి, దెన్ పీరియడ్స్ అనేవి రావు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇది రిగార్డింగ్ నార్మల్ మెన్స్ట్రుయేషన్. చాలా మంది కపుల్స్ అడుగుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీ తొందరగా రావాలి అంటే కలిసిన తర్వాత పర్టిక్యులర్ పొజిషన్లో లేడీ పడుకొనే ఉండాలా, అలా కూడా అడుగుతుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే భర్త భార్య కలిసిన తర్వాత వీర్య కణాలు వెజైనాలో పడతాయి. పడిన తర్వాత చాలామంది పడుకొనే ఉండడం ఒక 10-15 నిమిషాల వరకు, లేదా తన హిప్స్ కింద ఒక నడుం కింద పిల్లో పెట్టుకొని అలానే ఉండడము. సో ఇలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్స్ట్రా ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారండి. నౌ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ టుడే. యాక్చువల్గా దీనికి సైంటిఫిక్గా ఎటువంటి ఎవిడెన్స్ లేదండి ఇలా చేయడం వల్ల మేబీ ఛాన్సెస్ బెటర్ అవుతాయి అని చెప్పేసి. బట్ స్టిల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు, కపుల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారంటే డాక్టర్స్, కలిసిన తర్వాత కొంతసేపటి వరకు లైన్ డౌన్ పొజిషన్లో ఉండండి, లేదా కాళ్ళు కొంతమంది లెగ్స్ని వాల్కి ఆనిచ్చి ఆ పొజిషన్లో కొంతసేపు ఉండండి అని అంటూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్తారంటే న్యాచురల్గా ఏమవుతుందంటే కలిసిన తర్వాత ఇమీడియట్గా లేస్తే లేడీ పడిన శాంపుల్ అగేన్స్ట్ హర్ థైస్ వెనక్కి వచ్చేస్తుంది అనమాట, లిక్విడ్ పార్ట్ కాబట్టి. ఇనీషియల్గా సిమెన్ శాంపుల్ టెస్ట్కి ఇచ్చినా కూడా, చేత్తో తీసినా కూడా హస్బెండ్స్, సో తీసిన శాంపుల్ కొంచెం టైం తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత లిక్విఫాక్షన్ అని జరుగుతుంది. ఇనీషియలీ స్టిక్కీ ఉంటుందండి, బట్ ఆ 15-20 నిమిషాల తర్వాత వాటరీ కన్సిస్టెన్సీకి మారుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ అండర్ గ్రావిటీ నిలబడినప్పుడు అగేన్స్ట్ థైస్ వెనక్కి వచ్చేస్తుంది. ఒక కపుల్ న్యాచురల్గా ట్రై చేసుకొని అనుకున్నారు, వాళ్ళకి ఐయుఏ ప్రాసెస్ చేసుకొని అనుకున్నారు అనుకోండి, వాళ్ళకే కొన్ని స్కాన్స్ చేస్తామన్నమాట, అల్ట్రాసౌండ్ స్కాన్స్. లైక్ డేట్ వచ్చిన సెకండ్ డే అండ్ దెన్ వరుసగా ఎగ్ అనేది సైజ్ పెరుగుతుందా, రిలీజ్ అవుతుందా అనేది వరుసగా స్కాన్ చేసి చూసుకుంటాం. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. సో ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేయాలని అనుకుంటున్నారు, ఐయుఏ చేయాలని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు డేట్ వచ్చిన సెకండ్ డే వస్తారు, ఆ రోజు స్కాన్ చేస్తాం. సో యూజువల్గా స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది అని చూసుకుంటాం, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందని చూస్తాం, అంటే గడ్డలు, అడినోమయోసిస్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందని చూసుకుంటాం. దాని తర్వాత అండాశయలో సిస్ట్ ఏదైనా ఉన్నాయా, అండ్ దెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది, అదన్నీ సైజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చూస్తాం అనమాట. యూజువల్గా డే 2 స్కాన్లో ఆర్ లైక్ నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో ట్యూబ్ అనేది కనిపించవు, అది దానికి సపరేట్ ఫ్యూ టెస్ట్ ఉన్నాయన్నమాట. సో స్కాన్లో గర్భసంచి అండ్ దెన్ అండాశలో ఉన్న ఎగ్స్ ఎట్లా ఉంది అనేది చూస్తాం. సో ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకోండి, సో ఒక లెట్రోజాల్ అనే టాబ్లెట్, ఓవులేషన్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ అనేది ఒక 5 days ఇస్తాము. అండ్ దెన్ అవసరం ఉంటే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం, లైక్ అదని హార్మోనల్ ఇంజెక్షన్స్ అనమాట. సో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి టాబ్లెట్స్ అని ఇచ్చిన తర్వాత యూజువల్గా డే 9కే రిపీట్ స్కాన్ అంటాం. సో రిపీట్ స్కాన్లో మనం ఎగ్స్ అనేది సైజ్ పెరిగిందా, మేము ఇచ్చిన టాబ్లెట్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఉండిందా అనేది చూస్తాం అన్నమాట. సో యూజువల్గా లెట్రోజాల్ టాబ్లెట్ ఆర్ లైక్ అవసరం ఉంటే 1-2 ఇంజెక్షన్స్లోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కే ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి గ్రో అయి ఉంటాయి. సో యూజువల్గా మా టార్గెట్ అనేది సింగిల్ ఎగ్ అనమాట. బట్ కొందరికే 2 eggs ఫామ్ అవ్వచ్చు, కొందరికి 3 eggs కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ అంటే డేట్ వచ్చాక 4 వారాల తర్వాత మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్,
తర్వాత బ్లడ్లో బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో పాజిటివ్ వచ్చాక మోస్ట్లీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అనుకుంటాము. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనము 4 వీక్స్ నుంచి 6 వీక్స్ లోపల మనం స్కానింగ్ అలాంటివి, తర్వాత ఇంకా వేరే ఏమైనా బ్లడ్ టెస్ట్ అంటే బీటా హెచ్సిజీ చేయించుకొని వాళ్ళు బీటా హెచ్సిజీ చేయించుకుంటే ఆ ఫస్ట్ 4 వీక్స్ టు 6 వీక్స్ లోపల పాజిటివ్ ఉన్న వాళ్ళని ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనం ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే యూజువల్గా మనము డాక్టర్ని అప్రోచ్ అయితే మీకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత ప్రొజెస్ట్రాన్ క్యాప్సూల్స్ ఇస్తారు, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీకి చాలా హెల్ప్ఫుల్. సో ప్రెగ్నెన్సీని గట్టిగా బలపరచడానికి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ని క్యాప్సూల్స్ని యూజువల్గా ఇస్తారు. అంటే మామూలుగా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ యూజువల్గా అంతగా అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి అంటే ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అయిన వాళ్ళు, ప్రీవియస్గా గర్భం పోయిన వాళ్ళకి ఆ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు బలపరచడం అంటే పిండంని బలపరచడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే పొరలో బేబీ ఇంప్లాంట్ అయినప్పుడు అంటే బేబీ అతుక్కున్నప్పుడు పొరలో గర్భసంచిలో దానికి బలం రావడానికి హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల, బ్లడ్ సప్లై ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బేబీకి కావాల్సిన బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అయ్యి పిండము బలపడిపోతుందన్నమాట. ఒక్కసారి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఐవీఎఫ్ఏ చేయాలా, ఈసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదా అని కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఒక్కసారి ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే తప్ప ప్రెగ్నెన్సీ రాదు అని కాదండి. చాలామంది మా దగ్గర కూడా ఉన్న పేషెంట్స్ ఐయుఐ ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు న్యాచురల్గానే కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కొన్ని ఫ్యాక్టర్స్ మనం డెఫినెట్లీ కరెక్ట్ చేయలేమండి. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. అంటే మనకి 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నా, 0 కౌంట్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్లీ వేరే విధంగా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు కొంచెం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేదా ఎగ్ నంబర్ కొంచెం తక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో మనం ఐవీఎఫ్ చేస్తున్నా, లేదా అన్ని టెస్టులు నార్మల్ ఉండి ఐయుఐ లాంటివి ట్రై చేసి ఫెయిల్ అయ్యి మనం ఐవీఎఫ్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళకి ఎప్పటికైనా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. బట్ ఏ ఏజ్లో అయినా కూడా ఓవ్యులేషన్ జరిగినంత కాలం, సెమెన్లో స్పర్మ్స్ ఉన్నంత కాలం, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నంత కాలం ఎప్పటికైనా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.